హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్లాస్ ఫర్ ద గ్రూప్ డి ఎగ్జామ్. ఓకేనా? సో గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఎ ఫైనల్ క్లాస్. ఎందుకంటే గ్రూప్ డి ఏ లెవెల్ అయితే వస్తుందో సో సేమ్ లెవెల్ మనం ఇక్కడైతే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఒకవేళ ఎగ్జామ్ కనుక మనకు డిలే అయితే మాత్రం ఖచ్చితంగా మీకు యొక్క టోటల్ క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఐజేఈ, ఎస్ఎస్సి అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అవి ఉన్నాయి కదా, సో అవి కూడా వన్ మోర్ టైం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా టోటల్ సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా రైల్వే స్పెషల్గా మీకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఆల్రెడీ మీకు యొక్క 2 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఆర్థమెటిక్లో 23 చాప్టర్స్ అయితే ఉండడం జరిగింది. 300 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ అదేవిధంగా 1000 పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మార్క్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ద ప్రాక్టీస్ సెషన్. ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇవన్నీ కూడా రైల్వే స్పెషల్ కాబట్టి మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ కోసం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యొక్క బుక్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ CBT2 అండ్ అదేవిధంగా గ్రూప్ డి యొక్క స్పెషల్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో 1150 పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 400 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. విత్ మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు రైల్వేస్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదా, వీటిని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ పాయింట్ ప్రకారం కాబట్టి మనకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, జెడ్ సే టు ఏ సమ్ పీపుల్ ఆల్సో మేక్ లైన్ స్ప్రింట్స్ అండ్ రీసెంట్ ఈవెంట్స్ హ్యావ్ ప్రూవ్డ్ దట్ వైల్డ్ క్యాట్స్ ఆర్ ఆల్సో లాయల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్, జెడ్ ఏతో అంటుంది ఏంటంటే కొద్దిమంది సింహాలను కూడా స్నేహితులుగా చేసుకోవడం జరుగుతుంది. ఇటీవల కొన్ని సంఘటనలు కనుక చూస్తే అడవి పిల్లులు అంటే సింహాలు, పులులు ఇవన్నీ కూడా, సో అవి కూడా మనకు నమ్మకమైనవని నిరూపించడం జరిగింది. అంటే జూ పార్క్లో కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు కదా, అండ్ అదేవిధంగా సర్కస్లో చేసేటటువంటి యాక్టివిటీస్ బేస్ పైన జెడ్ ఏతో చెప్పడం జరిగింది. సో జెడ్ ఈజ్ ఏ యానిమల్ లవర్ కాదు కదా, జెడ్ ఏతో చెప్పడం జరిగింది. అంత మాత్రానికి జెడ్ యానిమల్ లవరా కాదు, అది ఎక్కడ మెన్షన్ చేయలేదు. జెడ్ ఈజ్ మెన్షనింగ్ దట్ ద లయన్ ఆల్సో రియాక్ట్ ఫేవరబ్లీ ఆన్ లవ్ అండ్ కేర్. సో మనం ఇచ్చేటటువంటి లవ్ అండ్ కేర్ బేస్ పైన ఈ సింహం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది కదా, సో ఇది మనకు పాసిబుల్. కంక్లూజన్ టు దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ స్టేట్మెంట్, యాజ్ టైమ్ గోస్ బై థింకింగ్ చేంజెస్ విచ్ రీప్లేసెస్ ఓల్డ్ ఐడియాస్. సో ఇక్కడ మన కాలం గడుస్తున్న కొద్దీ ఆలోచనలు మారుతున్నాయి, పాత ఆలోచనలను కొత్త ఆలోచనలు భర్తీ చేస్తాయి. అది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో చేంజ్ ఈజ్ ఏ లా ఆఫ్ నేచర్. సో ప్రకృతిలో మార్పు అనేది సహజమా? కరెక్టే కదా, ప్రకృతిలో మార్పు అనేది సహజం, ఇది ఒక ప్రకృతి నియమం, మార్పు అనేది ప్రకృతి నియమం. ఎస్, ఈ రెండు కూడా పాసిబుల్ అవుతున్నాయి. ఓల్డ్ ఐడియాస్ షుడ్ బి డికార్డెడ్ బికాస్ దే హ్యావ్ బికమ్ అవుట్డేటెడ్. సో ఓల్డ్ ఐడియాస్ షుడ్ బి డికార్డెడ్ బికాస్ దే హ్యావ్ బికమ్ అవుట్డేటెడ్. సో ఆ యొక్క ఐడియాస్ అని అవుట్డేటెడ్ అయితే ఎప్పటికి కూడా ఐడియాస్ అని అవుట్డేటెడ్ అవ్వవు, ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఇది ఒకటే పాసిబుల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ మీకు వన్ మోర్ టైం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పటికీ 500 క్వశ్చన్ చేసినా 1000 క్వశ్చన్ చేసినా దాంట్లో ఉన్నటువంటి క్లూస్ మనం అబ్జర్వ్ చేయాలి. ప్రకటనలో ఏంటిదంటే క్వశ్చన్ వాడే పూర్తిగా ఇచ్చేసిన అనుకో, ప్రకటనలో వాడు సెంటెన్స్ పూర్తి చేసిండు అనుకో, దాన్ని బట్టే కంక్లూజన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్మెంట్లో కనుక మనల్ని క్వశ్చన్ అడిగిండు అనుకో, మనకు నచ్చింది మనం పెట్టవచ్చు. ఓకేనా? రంజిత్ సెట్ టు గీత, రంజిత్ గీతతో ఏం చెప్తున్నట్టే మీనా హ్యాజ్ ఏ డాగ్. సో మీనా దగ్గర ఒక కుక్క ఉంది. ఓకేనా? సో దాని యొక్క కంక్లూజన్ చూడండి, రంజిత్ ఈజ్ ఫాండ్ ఆఫ్ కీపింగ్ డాగ్స్. సో రంజిత్ కుక్కలు పెంచడం అంటే లేదా కుక్కల్ని ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. అసలు దీని పాయింట్ లేదు కదా. అండ్ గీత లవ్స్ డాగ్. సో గీత చెప్పడం జరిగింది కానీ గీత కుక్కలు అంటే ఇష్టం అని లేదు కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. స్టేట్మెంట్లు కనుక పూర్తిగా మనకు కంప్లీట్ అయిపోతే కంక్లూజన్ డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. ఇది చేయాలనా, ఇట్లా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా అని మనల్ని అడిగినప్పుడు స్టేట్మెంట్లో కనుక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు మీ ఒపీనియన్ చెప్పన్నప్పుడు కంక్లూజన్ మారుతుంది. ఓకేనా? ఇది ఒక్కటే పాయింట్, ఇంకోటి ఏం లేదు మనకి ఒక స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో. మీరు 500 చేసినా 100 చేసినా ఎన్ని చేసినా ఇయే క్వశ్చన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ బిగినింగ్ యాజ్ అన్ ఎండ్. సో ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు అనేది ఉంటుంది, ప్రతి సినిమాకు ఉంటుంది, ప్రతి సీరియల్కి ఉంటుంది, ప్రతి ఈవెంట్కి ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక ఎండింగ్ అనేది ఉంటుంది, ఒక లైఫ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో స్టేట్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. సమ్మర్ ఆర్ హాట్, వింటర్ ఆర్ కోల్డ్. సో దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ ఇచ్చిన స్టేట్మెంట్కి కంక్లూజన్ సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రామ్ డిస్పైట్ ఈజ్ బిజీ షెడ్యూల్ అటెండ్ ఈజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, రిలేషన్షిప్ ఆర్ టు బి మెయింటైన్. సో ఇక్కడ రామ్ గురించి చెప్తున్నాడు. రామ్ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన యొక్క ఫ్రెండ్ యొక్క వివాహానికి అటెండ్ అవ్వడం జరిగింది, సంబంధాలు కొనసాగించాలి అనేది దాని యొక్క మీనింగ్. ఇక్కడ కంక్లూజన్ చూడండి, రామ్ మెయింటైన్స్ రిలేషన్షిప్. ఓకేనా? మెయింటైన్ చేస్తుండు కదా,
రామ్ ఎంగేజెస్ ఇన్ సెల్ఫ్ ఆల్ టైమ్. సో తన కోసం నిమగ్నమై ఉండడు కదా, నిమగ్నమై ఉన్నప్పటికీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రింకీ సెట్ టు రేణు యువర్ మొబైల్ హ్యాజ్ ఆల్ ద లేటెస్ట్ ఫీచర్స్. సో మీ యొక్క మొబైల్లో అన్ని ఫీచర్స్, తాజా ఫీచర్స్ అన్నీ ఉన్నాయని రేణుతో చెప్పడం జరిగింది. సో కంక్లూజన్ చూడండి, రింకీ హ్యాజ్ ఏ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్. సో రింకీ దగ్గర గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ మొబైల్లో అన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పింది. రింకీ లైక్స్ రేణుస్ మొబైల్, కన్ఫర్మేషన్ లేదు. మొబైల్ నచ్చిందని చెప్పిందా, చెప్పలేదు, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పింది అంతే. దట్ మీన్స్ కంక్లూజన్ 1 అనేది మోర్ సాటిస్ఫై విత్ స్టేట్మెంట్ కాబట్టి కంక్లూజన్ దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రింకీ సెట్ టు రాను నౌ ఐ హ్యావ్ నోటెడ్ యువర్ నెంబర్ ఐ విల్ కాల్ యూ ఫర్ మోర్ డీటెయిల్స్. సో నేను మీ యొక్క నెంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత మీకు డౌట్స్ కోసం ఫోన్ చేస్తా. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. కంక్లూజన్ చూడండి, రింకీ అండ్ రేణు ఆర్ కోవర్కర్స్. వీళ్ళిద్దరు కోవర్కర్సా, ఇచ్చిండా, ఇవ్వలేదు. దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ షాపింగ్, ఇది కూడా ఇవ్వలేదు. దట్ మీన్స్ ఆప్షన్ డి. అంతే ఫ్రెండ్స్, మీరు క్వశ్చన్ పూర్తిగా ఉందా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిందా, కథం. కంక్లూజన్ చూసి ఏమంటే ఆన్సర్ చేసేవచ్చు. లేదు అంటే మాత్రం మనల్ని ఒపీనియన్ అడిగితే అప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టేట్మెంట్, నో సి ఈజ్ ఎం, నో సి ఈజ్ ఎం. ఓకే, ఆల్ ఎం ఆర్ టీ, ఎమ్లన్నీ కూడా టీలంట. నో టీ ఈజ్ ఎస్. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఎస్ టు బి సి. సో ఇక్కడ ఎస్ ఉండే అవకాశం కూడా ఉందా అని అంటుండు. ఉండొచ్చు కదా, ఈ రెండు విడివిడి ఎందుకు, ఈ రెండు ఇట్లా ఉండొచ్చు కదా. నో టీ ఈజ్ సి, ఎస్. ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది మనం చెప్పలేము. ఏమో ఇక్కడ ఉండొచ్చుగా, టీకి ఎస్కి రిలేషన్ ఇచ్చింది కాబట్టి టీకి సీకి అయితే రిలేషన్ ఇవ్వలేదు కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ డివైస్ ఈజ్ యూజ్ఫుల్ బికాస్ ఆల్ గుడ్ ఐడియాస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూజ్వల్. ఓకేనా. సో ఈ యొక్క డివైస్లో అన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయి అండ్ అదే మంచి మంచి ఐడియాస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. కంక్లూజన్ చూడండి, దిస్ డివైస్ ఈజ్ గుడ్. ఓకే, మనకి ఇచ్చింది కరెక్టే. దిస్ డివైస్ ఈజ్ నాట్ యూస్ఫుల్. సో ఇక్కడ ఏమన్నాడు, యూస్ఫుల్ అన్నాడు కాబట్టి సెకండ్ ఇది రాంగ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. చూసి ఆన్సర్ చేసేయడమే ఫ్రెండ్స్. మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు వీటి గురించి. స్టేట్మెంట్ పూర్తిగా ఉందా లేదా అన్న చూసుకోండి. స్టేట్మెంట్ పూర్తిగా ఉందా దాన్ని బట్టే ఫాలో అవ్వండి. స్టేట్మెంట్ పూర్తిగా లేదా మీ ఒపీనియన్ చెప్పండి. వాట్ ఏ వండర్ఫుల్ బ్యాటింగ్ ఇట్ ఈస్ షౌటెడ్ ద అనౌన్సర్. సో మనకి ఒక రన్నింగ్ కామెంటరీ ఇచ్చేటప్పుడు వావ్ వాట్ ఏ బ్యాటింగ్, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేయడం జరిగింది. సో అతను 6 కొట్టిండో 4 కొట్టిండో, వాట్ ఏ వండర్ఫుల్ బ్యాటింగ్ అని అనడం జరిగింది. పిచ్ ఈజ్ ఫెంటాస్టిక్. సో పిచ్ ఫెంటాస్టిక్ ఉంటే ఇట్ ఎందుకంటారు, మనకు పిచ్కి దీనికి సంబంధం లేదు. మంచి బాల్ వేసిండో బ్యాడ్ బాల్ వేసిండో ఎట్లయినా ఏని దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మనం వండర్ఫుల్ బ్యాటింగ్ అంటాం కదా. అండ్ నెక్స్ట్ కంక్లూజన్, ద అనౌన్సర్ ఈజ్ ఓవర్ వెల్మ్డ్ టు సీ ద పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ని చూసి మురిసిపోవడం జరిగింది కదా. దట్ మీన్స్ కంక్లూజన్ 2, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నరేష్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు పాస్ ద సర్టిఫికేట్ కోర్స్. సో నరేష్ కనుక హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ఆ యొక్క సర్టిఫికేట్ కోర్సులో పాస్ అవుతాడు. కంక్లూజన్ 1, నరేష్ వాంట్స్ టు పాస్ ద సర్టిఫికేషన్ కోర్స్. సో ఆ యొక్క క్వశ్చన్ దాంట్లో పాస్ అవ్వాలనుకుంటుండు. క్వశ్చన్ చూడండి, హార్డ్ వర్క్ చేస్తేనే పాస్ అవుతాడు, హార్డ్ వర్క్ చేయకుంటే ఫెయిల్ అవుతాడు కదా. సెకండ్ కంక్లూజన్ చూడండి, నరేష్ కెన్ నాట్ పాస్ వితౌట్ హార్డ్ వర్క్. సో ఇది మోర్ పాసిబుల్ దాన్ దిస్ వన్. ఆప్షన్ బి. విత్ ఈచ్ డే ఎలక్ట్రిసిటీ ఈజ్ గెటింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ ఎనర్జీ టు మీట్ దేర్ ఎలక్ట్రిసిటీ నీడ్స్. సో వాళ్ళ యొక్క అవసరాలకు సంబంధించి మాత్రం వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎక్కువ అవసరం లేదని. ఎందుకంటే విద్యుత్ అనేది అయింది అండ్ అదేవిధంగా ఎక్కువ మందికి అవసరం కాబట్టి. కంక్లూజన్ చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు డిపెండ్ ఆన్ ద పొటెన్షియల్ ఆప్షన్స్ ఆఫ్ ఎనర్జీ. ఎస్, ఎనర్జీని అవసరాల కోసం ఉపయోగించుకోవాలి, ఎక్కువ తక్కువ మనం వేస్ట్ చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్. రెండో పాయింట్ చూడండి, టు రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు జనరేట్ ఎనర్జీ టు మీట్ ద గ్రోయింగ్ పవర్ నెట్. సో ఇక్కడ జనాలు పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెరుగుతూనే ఉంటుంది కదా. సో మనం యూటిలైజేషన్ తగ్గించుకున్నాం అనుకో, వీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండు కూడా కరెక్టే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వై టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ మై చిల్డ్రన్ ఎంజాయ్ ప్లేయింగ్ ఇన్ అవర్ గార్డెన్. సో వై వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ చెప్తున్నారు మా పిల్లలు గార్డెన్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు. సో కంక్లూజన్ చూడండి, దేర్ ఇస్ ఎ గార్డెన్ ఇన్ వై హౌస్. సో వై హౌస్లో గార్డెన్ ఉంది కాబట్టి కదా ఎంజాయ్ చేసింది. వైకి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలే కదా ఎంజాయ్ చేసింది. రెండు కరెక్టే. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లనే ఫ్రెండ్స్ క్వశ్చన్ ఒక్కసారి చదవండి, కళ్ళు మూసుకోండి,
ఏం చదివినరో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. కింద ఆప్షన్స్ పట్టించుకోకండి, డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆప్షన్ చూడండి, కరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వందన ఆస్క్ వికాస్ కెన్ యూ లెండ్ యువర్ బుక్. సో మీ యొక్క బుక్ అప్పుగా ఇవ్వగలరా అని వికాస్ని అడుగుతుంది. ఎవరు? వందన. కంక్లూజన్ చూడండి, వందన నీడ్స్ ఏ బుక్ ఫ్రమ్ వికాస్. సో వికాస్ నుంచి ఒక బుక్ కావాలనుకుంటున్నా వందన, కరెక్టే కదా. వికాస్ హ్యాజ్ ఏ బుక్ విచ్ వందన నీడ్స్. సో వందనకు కావాల్సినటువంటి బుక్ అనేది వికాస్ దగ్గర ఉంది, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో ఈ లెవెల్లో వస్తుంది గ్రూప్ డి. ఇంతే ఫ్రెండ్స్, క్వశ్చన్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసిండా అయిపోయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ బ్రెడ్ ఈజ్ బిస్కెట్. ఓకేనా, ఒక బ్రెడ్ మాత్రమే బిస్కెట్ అవుతుందంట. ఆల్ బ్రెడ్ ఈజ్ స్వీట్స్. సో బ్రెడ్ ఈజ్ బిస్కెట్, ఆల్ బ్రెడ్స్ ఆర్ స్వీట్స్. ఇక్కడ చూడండి, సమ్ బిస్కెట్స్ ఆర్ స్వీట్స్. సమ్ బిస్కెట్స్ అనేవి స్వీట్స్ అవుతున్నాయి, ఎస్ అయితేనే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ కరెక్టే. నో బిస్కెట్ ఈజ్ స్వీట్. సో బిస్కెట్ స్వీట్ కాదా. సమ్ స్వీట్స్ ఆర్ బ్రెడ్. సో సమ్ స్వీట్స్ ఆర్ బ్రెడ్, ఎస్ ఇది కరెక్టే. నాట్ బ్రెడ్ అంటే ఇది కాదు. సో 1, 3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రంజిత్ టోల్డ్ హీస్ ఫ్రెండ్ రాకేష్ మహేష్ హ్యాస్ ఫ్యాబులస్ జాబ్. మహేష్కు అద్భుతమైనటువంటి ఉద్యోగం ఉంది అని రంజిత్ రాకేష్ తోటి చెప్తుండు. సో రాకేష్కి ఆ పర్సన్ గురించి తెలుసు కాబట్టి రంజిత్ మహేష్ గురించి చెప్పడం జరిగింది. సో కంక్లూజన్ చూడండి, మహేష్ వర్క్ ఈజ్ ప్రాఫిటబుల్. సో మంచి జాబ్ అంటే మనకు మంచి శాలరీ వస్తుంది కాబట్టి ఎస్ దిస్ ఈజ్ పాసిబుల్. రాకేష్ నోస్ మహేష్. సో రాకేష్కి మహేష్ గురించి తెలుసు కాబట్టి రంజిత్ చెప్తుండు రాకేష్ తోటి. సో 2 కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్ టెల్స్ ఏ వెన్ పీపుల్ సీ క్రైమ్ దెన్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్. ఓకేనా, సో పీపుల్ కనుక క్రైమ్ని చూసినట్లయితే దాని గురించి మాట్లాడడానికి భయపడతారు అనేది జెడ్ ఏదో చెప్పడం జరిగింది. సో జెడ్ అనేటటువంటి పర్సన్ జర్నలిస్టా. సో జర్నలిస్ట్ అని ఎక్కడ మెన్షన్ చేసినా లేదు. ఏ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ జెడ్. సో ఫ్రెండ్ కూడా కాదు. క్యాజువల్గా ఎక్కడన్నా ఏదైనా మర్డర్ జరిగినా ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, మనం వెళ్ళి ఏం జరిగిందండి అంటే ఏమో అండి మాకు తెలియదు అని అంటారు. వాళ్ళు అక్కడే ఉన్నా కూడా. తర్వాత ఎందుకంటే పోలీస్ కేసులో ఇరికిపోతారని. ఫ్రెండ్ అయితే ఉన్నట్టు చెప్తారు కదా, ఎందుకు భయపడతాడు. ఓకేనా, ఇది లాజిక్. సో ఏంటిది? నైదర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద క్లాత్స్ ఈజ్ ద అవుట్లెట్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్. ఓకేనా, సో వాళ్ళ యొక్క షాప్లో ఉన్నటువంటి బట్టల్లో చాలా మటుకు అవుట్డేటెడ్ అనమాట, అంటే ఓల్డ్ ఫ్యాషన్. ఓకేనా, సో పాత ఫ్యాషన్కి సంబంధించినవి ఉండడం జరిగింది. సమ్ క్లోత్స్ ఆఫ్ ద షాప్ ఆర్ నో లాంగర్ ఇన్ ఫ్యాషన్. సో ఫ్యాషన్లో లేవు, ఎస్ ఇది కరెక్టే. ద షాప్ అబౌట్ టు క్లోజ్ సూన్. సో షాప్ క్లోజ్ చేయమని ఉందా. ఓల్డ్ అంటే అవుట్డేటెడ్ స్టాక్ ఉంది కాబట్టి కొత్త స్టాక్ తెచ్చుకోమన్నాడు దాని మీనింగ్. సో ఓన్లీ ఫస్ట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నోటీస్ రిప్రజెంట్ డూ నాట్ స్ప్రెడ్ గార్బేజ్ ప్లీజ్ యూజ్ డస్ట్బిన్. సో ఇతను పారేయకండి, డస్ట్బిన్లో వేయండి, అదొక నోటీస్ పెట్టడం జరిగింది. సో ఆ యొక్క నోటీస్ గురించి కంక్లూజన్ చూడండి, పీపుల్ ఆఫెన్ డూ నాట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. సో ప్రజలు సూచనలు పాటించరు. పీపుల్ రీడ్ దిస్ నోటీస్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. సో నోటీస్ దేని పెడతారు, అది చదివి దాంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలనే కదా. ఆప్షన్ డి, ఎందుకంటే కంక్లూజన్ 2 మాత్రమే పాసిబుల్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవళిక స్టడీ ఇన్ 10th. ఈజ్ ప్రవళిక ఓల్డర్ దెన్ హర్ క్లాస్మేట్ ప్రణీత ఇన్ ఏజ్. ఓకేనా, సో ప్రణీత కంటే ప్రవళిక ఓల్డర్ అయితే ఉండడం జరిగింది. ప్రవళిక ఏమో 10th చదువుతుంది. అయితే కంక్లూజన్ చూడండి, ఎస్ బికాస్ ప్రణీత ఈజ్ క్లాస్మేట్ ఆఫ్ ప్రవళిక, ప్రణీత ఈజ్ యంగర్ దెన్ హర్. అండ్ నెక్స్ట్ నో బికాస్ ప్రణీత ఈజ్ క్లాస్మేట్ ఆఫ్ ప్రవళిక, ప్రణీత ఈజ్ ఓల్డర్ దెన్ హర్. సో ఓకేనా, సో ఇట్లా మన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో. ఇక్కడ ప్రణీత యొక్క క్లాస్మేట్ కంటే కూడా పెద్దది అని అంటే ఇద్దరు ఒకే క్లాస్ అయితే కాదు కదా. సో బోత్ ఆర్ ఇన్ క్లాస్మేట్ అంటే ఈ రెండు తప్పే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏం సెట్ టు వై డాగ్స్ లైక్ టు ప్లే విత్ చిల్డ్రన్. సో కుక్కలు చిన్నపిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడడం జరుగుతుంది. ఓకేనా, అండ్ వై హ్యాస్ సీన్ డాగ్స్. సో వై కుక్కల్ని చూడడం జరిగింది. ద డాగ్ హ్యాస్ ఫ్రెండ్షిప్ విత్ చిల్డ్రన్. సో కుక్కలు అనేవి చిన్నపిల్లలతో స్నేహంగా ఉండడం జరుగుతుంది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, రెండు పాసిబులే కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. స్టేట్మెంట్, ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ దట్ చిల్డ్రన్ ఆర్ బికమింగ్ ఈగర్ అండ్ మోర్ రెగ్యులర్ వ్యూయర్ ఆఫ్ టెలివిజన్ అండ్ దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ డిక్లైన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడర్స్. సో మనకి ఒక టెలివిజన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం వల్ల వార్తాపత్రిక పాఠకుల సంఖ్య అనేది తగ్గిపోవడాన్ని గమనించడం జరిగింది. అయితే కంక్లూజన్ చూడండి, ఇట్ షుడ్ బి డన్ టు ఫైండ్ అవుట్ ద వే టు హౌ ద నెంబర్ ఆఫ్ రీడర్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇంక్రీజ్. సో ఇక్కడ మనం ఏ విధంగా సంఖ్య పెరుగుతుందో కనుక్కోవాలి. ఆప్షన్ 1
కంక్లూజన్ 1. కంక్లూజన్ 2 చూడండి. ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ షుడ్ బి సెండ్ టు అదర్ కంట్రీస్ టు స్టడీ ద ఇంపాక్ట్ ఆఫ్ టెలివిజన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రీడర్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్. సో ఏమైనా సంబంధం ఉందా? రెండు సంబంధాలు లేవు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఆసక్తిగా టీవీ చూడడం వల్ల వార్తాపత్రిక పాఠకుల యొక్క సంఖ్యను తగ్గుతుందని గమనించడం జరిగింది. ఏం చేస్తే పాఠకుల సంఖ్య పెరుగుతుందో కనుక్కోవాలన్నాడు. రెండోది వచ్చేసి వేరే దేశాన్ని పంపించాలి అని అన్నాడు. ఆ రెండు కూడా మనకు పైదానికి సెట్ అవుతలేవు. ఎందుకంటే చదివేది పిల్లలు, పేపర్ చూసేది పెద్దోళ్ళు. సో రెండింటికి ఇచ్చిన స్టేట్మెంట్లోనే మనకు క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి బోత్ ఆర్ రాంగ్. అండ్ ఈ పర్సన్ అందరికీ తెలిసినటువంటి పర్సన్, ఫేమస్ పర్సన్ ఎస్ఎస్ రాజమౌళి ఈజ్ ఏ వెరీ గుడ్ డైరెక్టర్. హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అయితే కంక్లూజన్ చూడండి. ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ గుడ్ డైరెక్టర్స్. సో తెలివైన వాళ్ళందరూ గుడ్ డైరెక్టర్లా? కాదు. ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అందరు డైరెక్టర్లు తెలివితేటలు ఉంటే మరి కొన్ని చెత్త సినిమాలు ఎట్టొస్తాయి? రావు కదా. సో ఇక్కడ ఆల్ డైరెక్టర్స్ అనకుండా సమ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంటే మనకు కంక్లూజన్ 1 అనేది పాసిబుల్ అయ్యి ఉండేది. ఆల్ అనేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఇదే సమ్ సెంటెన్సెస్, ఆల్, సమ్, నైదర్, నార్, ఓకేనా, నన్ ఆఫ్ ది, అట్లా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఒక్కసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చేంజింగ్ ఓల్డ్ ఐడియాస్ విత్ న్యూ వన్ గివ్ గుడ్ రిజల్ట్. ఓకేనా. సో పాత ఐడియాలతో కొత్త ఐడియాలు కనుక మనం మార్చినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ నెవర్ చేంజెస్. సో చేంజ్ అనేది మాత్రం మనకు ఎప్పటికీ మారదు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? ఒకప్పుడు మనం చేసినటువంటి వర్క్ అనేది ఇప్పుడు మనకి పాసిబుల్ కాకపోవచ్చు. అడ్వాన్స్డ్ సివిలైజేషన్లో అడ్వాన్స్డ్ మిషనరీ వచ్చినప్పుడు ఓల్డ్ టెక్నిక్ కాకుండా అడ్వాన్స్డ్ మిషనరీ కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నిక్సే వాడాలి. ఓకేనా. సో అది దాని యొక్క మీనింగ్. దట్ మీన్స్ మనకు ఆప్షన్ ఏది సెట్ అవుతుంది? కంక్లూజన్ 1 అని మనకు పాసిబుల్ అవుతుంది కాబట్టి ఏది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్యాక్టస్ హ్యాస్ థిక్ స్టెమ్ అండ్ ఇట్ రిక్వైర్స్ లెస్ వాటర్. సో క్యాక్టస్ అనేది మనకు మందపాటి కాండం ఉంటుంది కాబట్టి దానికి తక్కువ నీరు అవసరం. ఓకే. ఆల్ ప్లాంట్స్ విత్ థిక్ స్టెమ్, దానికి తక్కువ నీళ్ళు అవసరమా? నో. లావుగా ఉండేటటువంటి చెట్లకి నీళ్లు తక్కువ అవసరమా అంటే కాదు. కొన్నిటికి ఎక్కువ నీళ్ళు ఇయ్యే తాగుతాయి. క్యాక్టస్ గ్రోస్ ఇన్ ప్లేస్ వేర్ దేర్ ఈజ్ ఏ లెస్ వాటర్. సో ఎక్కడ నీళ్ళు తక్కువగా ఉంటే అక్కడ ఇది పెరుగుతుంది. ఎస్, క్యాక్టస్. ఆప్షన్ బి. సో దీని గురించి అందుకే మనం ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం ముందుగానే బయాలజీ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ముందుగానే ఆ సెగ్మెంట్ కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేస్తే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే సైన్స్ బేస్ పైన, జీకే బేస్ పైన మనకి ఒక రీజనింగ్లో క్వశ్చన్స్ వస్తాయి. కానీ రీజనింగ్ క్వశ్చన్స్ అక్కడ మనకు రిపీట్ అవ్వవు. అందుకనే మనం రీజనింగ్ లాస్ట్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ఏ సడన్ రైజ్ ఇన్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ గవర్నమెంట్ విల్ రివ్యూ ద ఎగ్జిస్టింగ్ పాలసీ ఆఫ్ ఫ్యూయల్ ప్రైజెస్. సో ఇక్కడ మనకు రేట్లు అనేవి, ఆయిల్ రేట్లు అనేవి అంటే క్రూడ్ ఆయిల్ యొక్క రేట్లు అనేవి అకస్మాత్తుగా పెరగడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంధన ధరల యొక్క విధానాన్ని సమీక్షిస్తుంది. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రకటన. సో చమురు ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ప్రభుత్వం అనేది ధరలను పెంచుతుంది. లేదంటే సెకండ్ కంక్లూజన్ చూడండి, ధరలు పెరిగినా కూడా ప్రభుత్వం పెంచదు. సో ఆ రెండింటిలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా అవుతుంది కదా, పెంచడమో పెంచకపోవడమో. ఈ రెండింటిలో ఏదో ఒకటి కాబట్టి ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2. నైదర్ అంటే ఈ రెండింటిలో ఏది జరగదా, ఒకటి పెంచుద్ది ఒకటి పెంచదు అన్నప్పుడు ఏది జరగదు అంటే ఏం చేయాలి? పెంచకుంటే ఇది కరెక్ట్, పెంచితే ఇది కరెక్ట్, తగ్గించదు కదా పెరిగితే. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మెజారిటీ ఈజ్ రూల్డ్ బై డెమోక్రసీ. సో మనకు మెజారిటీయే కదా, ఏ ఎలక్షన్లో పెట్టినా మనకు మెజారిటీ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళనే కదా మనం విన్నర్ చేసేది. దట్ మీన్స్ దిస్ ఈజ్ కరెక్ట్. ప్రజాస్వామ్యం ఏం పరిపాలిస్తుంది? మెజారిటీ. ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పార్టీకి గెలుస్తుంది. కంక్లూజన్ చూడండి, ఇన్ ఏ డెమోక్రసీ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ బై ఏ మెజారిటీ ఓట్స్. సో క్యాండిడేట్స్ మెజారిటీ ఓట్లను బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇన్ ఏ డెమోక్రసీ ద లా ఆర్ అమెండెడ్ బై ద మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో మనకి యొక్క మెజారిటీని బట్టి చూసుకుంటారు. ఎస్, రెండు కూడా కరెక్టే కదా. పాలిటీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎంబట ఆన్సర్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ లాంగ్ అండ్ ఇంటర్గ్యూయింగ్ డిస్ప్యూట్ వన్ మస్ట్ బి వెరీ వైజ్ బికాస్ దే ఆర్ టాక్టివ్ అండ్ బోరింగ్. సో సుదీర్ఘమైనటువంటి అదేవిధంగా చమత్కారమైనటువంటి వివాదాలు ఎదుర్కోవడానికి చాలా తెలివైనటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవి విసుగు తెప్పించడం జరుగుతుంది. ఓకేనా. సో అట్లా మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక లాజికల్. ఆల్ వైజ్ పీపుల్ ఆర్ బోరింగ్. సో తెలివైన వాళ్ళందరూ బోరింగ్గా ఉంటారు. ఏం ఉండరు కదా, అందరు బోరింగ్గా ఉంటే ఇంకెందుకు ఇక. ఆల్ ద వైజ్ పీపుల్ ఆర్ క్వైట్ ఎనేబుల్ టు హ్యాండిల్ లాంగ్ అండ్ ఈ యొక్క సమస్యలు. ఎస్. సో తెలివైనటువంటి ప్రజలే కదా సుదీర్ఘమైన చమత్కారమైనటువంటి వివాదాలను పరిష్కరించుకోగలిగేది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గుడ్ సొసైటీ. సో మనకు ఫ్రీడము అండ్ అదేవిధంగా డిసిప్లిన్ అంటే స్వేచ్ఛ మరియు క్రమశిక్షణ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద మంచి సమాజం.
కంక్లూజన్ చూడండి, సొసైటీ ఫేసెస్ ప్రాబ్లమ్స్ డ్యూ టు పీపుల్ హ్యావింగ్ నో ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్. సో ఈ రెండు లేకపోవడం వల్లనే ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎస్, ఇది కరెక్టే. నో వన్ ఇన్ సొసైటీ డిసిప్లిన్. సో ఎవరు కూడా సొసైటీలో ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్ లేదు. ఏది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? ఆప్షన్ ఏ. సో అవి లేకుండా పోవడం వల్లనే కదా, మన క్రమశిక్షణ లేకపోవడం వల్లనే చెత్త పారేస్తాం. చెత్త పొల్యూషన్ లెక్క మారుతుంది, కొత్త రోగాలు వస్తాయి. ఆ రోగాల కోసం దవాఖాన పోతాం, దవాఖాన పోతే కల్తీ మందులు. సో అక్కడ క్రమశిక్షణ లేకపోవడం వల్ల కల్తీ మందులు తీసుకొని ప్రాణాపాయం రావడం, ఇలా కొన్ని కొత్త సమస్యలు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బాస్ సేస్ టు ఈజ్ డైలీ వేజ్ వర్కర్స్ లేట్ టాయిలర్స్ విల్ నాట్ బీ గివెన్ ఎక్స్ట్రా టైమ్ టు కంప్లీట్ దేర్ వర్క్ ఫర్ ద డే. సో లేట్గా వచ్చే వాళ్ళకి ఎక్స్ట్రా టైం అంతా ఇవ్వరు వాళ్ళ యొక్క వర్క్ ఫినిష్ చేసుకోవడానికి అని బాస్ వాళ్ళ యొక్క డైలీ బేసిస్ పైన వర్క్ చేసేటటువంటి రోజు వేతన కూలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం జరిగింది. కంక్లూజన్, డైలీ వేజ్ వర్కర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ ద వర్క్ అలాటెడ్ బై డే ఎండ్. సో వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్ అనేది ఆ రోజు పూర్తి చేయాల్సింది. కరెక్టే. హూ కమింగ్ లేట్ డ్యూటీ హూమ్ బాస్ ఈజ్ అడ్రస్సింగ్. సో వాళ్ళని అబ్జర్వ్ అయితే చేస్తుండ్రు, కాకపోతే దీనికి ఇది సంబంధించింది ఇది కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, in a T20 cricket match between India and Sri Lanka, the total run made by India is 250. of this 180 runs were made by the bowlers. So 180 రన్లు బౌలర్స్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కంక్లూజన్ చూడండి, 70% టీం అనేది బౌలర్స్ తోటి ఉందా? లేదు. ద స్ట్రైక్ బ్యాట్మెన్ వాజ్ బౌలర్. ఓకేనా, స్ట్రైక్ చేసేటటువంటి బ్యాట్స్మెన్ బౌలరా? కాదు కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, all cups are balls. All cups are balls. And all balls are spoons. అయితే some cups are not spoons. Cups అనేవి స్పూన్స్ కావా? some spoons are not cups. some spoons అనేవి కప్స్ కావా? ఎస్, కాకపోవచ్చు కదా. కప్స్ అన్ని కూడా స్పూన్స్ అయినా కానీ స్పూన్స్ అన్ని కూడా కప్స్ కావు కదా. దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆన్సర్ మీరే చెప్పాలి. చెప్పండి ఆన్సర్ ఏమవుతుందో. ఓన్లీ ఇది. ఓకేనా, మనకు ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో దీనిలో ఈ యొక్క సెగ్మెంట్లో ఏదైతే ఉందో అది కప్స్ అయితే కాదు కదా. సమ్ స్పూన్స్ ఆర్ నాట్ కప్. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో కొన్నిట్లేమో నైదర్ 1 and 2 అని ఉంది, కొన్నిట్లేమో ఇది ఉంది. ఓకేనా, సో కానీ అకార్డింగ్ టు మనకున్నటువంటి రూల్స్ ప్రకారంగా మాత్రం ఆప్షన్ సి అనేది ఎక్కువ పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ప్లానెడ్ ఇండివిజువల్స్ టేక్ టైమ్ టు రిలాక్స్, రమేష్ టేక్ టైమ్ టు రెస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజియెస్ట్ వర్క్. సో ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యక్తులందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి సమయం పడుతుంది. అండ్ అదేవిధంగా రమేష్ తన యొక్క రద్దీ యొక్క రచనలు ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడానికి టైం అనేది కేటాయించుకోవడం జరిగింది. కంక్లూజన్, రమేష్ ఈజ్ ఏ ప్లానెడ్ పర్సన్, రమేష్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ పర్సన్. రెండు కూడా కరెక్టే కదా. ప్లానెడ్ ఇండివిజువల్స్ రిలాక్స్ తీసుకుంటారు. ఎస్, బిజియెస్ట్ వర్క్స్ అంటే బిజినెస్ ఇండస్ట్రియల్ పర్సన్ కాబట్టి టైం తీసుకుంటారు. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టు ఎన్ఫోర్స్ డిసిప్లిన్ ద ట్రక్స్ వేర్ వెయిడ్ ఆన్ ద వే బ్రిడ్జ్ అండ్ ఇఫ్ ద ఓవర్లోడెడ్ దే ఫైన్ 6,000. ఓకేనా, సో ట్రక్లో కనుక ఓవర్లోడ్ కనుక ఉన్నట్లయితే 6,000 రూపాయలు ఫైన్ వేశారంట. ద సేఫ్టీ రూల్ షుడ్ బి ఫాలోడ్ బై ద ట్రక్ ఓనర్స్, హెన్స్ ద గవర్నమెంట్ వాంట్ టు ఇంప్లిమెంట్. కరెక్టే కదా, ఎందుకంటే 6,000 దేనికి వస్తుంది? పైసల కోసం కాదు. వీళ్ళు ఈ యొక్క పైసలు చూసి భయపడైనా లోడ్ తగ్గిస్తారని. ద గవర్నమెంట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రక్ ఓనర్స్. సో ఇది కాదు కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ నోటీస్ రిటర్న్ ఇన్ ద షాప్ వీ సెల్ ద బెస్ట్ క్వాలిటీ రైస్ ఇన్ ద సిటీ. సో సిటీలో అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యాన్ని మేము అమ్ముతామని ఒక నోటీస్ పెట్టడం జరిగింది. షాప్లో పెట్టడం జరిగింది. కంక్లూజన్ చూడండి, ఎనీబడి కెన్ గెట్ ద బెస్ట్ రైస్ ఫ్రమ్ ది షాప్. ఎవరైనా కూడా మంచి బియ్యాన్ని తీసుకోగలరు. ఎస్, కరెక్టే. నో అదర్ షాప్ సెల్స్ గుడ్ క్వాలిటీ రైస్. సో మరి ఇంకెవరు కూడా మంచి రైస్ని ఇవ్వలేరా అంటే రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ టెనెంట్ సెడ్ టు ఈజ్ నైబర్, nowadays very loud DJ music is played in marriage ceremony and that is disturbing the people around it. సో ఓకేనా, సో మనకి ఇక్కడ అద్దెదారు తన యొక్క పొరుగు వాళ్ళతో ఏం చెప్తున్నట్టే, ఈ మధ్య డీజే సౌండ్ పెట్టడం వల్ల పొరుగు వాళ్ళకి అండ్ అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? nowadays డీజే మ్యూజిక్ ఈజ్ మోర్ పాపులర్ ఇన్ మ్యారేజ్. అది కరెక్టే. సో టెనెంట్ ప్రిఫర్ క్వైట్ ఏరియాస్ అంటే నిశ్శబ్దంగా ఉండేటటువంటి ప్రాంతాలకి ఇష్టపడతాడు. ఎస్, రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికా పీపుల్ సఫర్ ఫ్రమ్ ద మాల్ న్యూట్రిషన్. అంటే ఆఫ్రికాలోని చాలామంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి పోషకాహార లోపం తగ్గించడానికి ప్రభుత్వం వీటిని చర్యలు తీసుకోవాలి. ఎస్, కంక్లూజన్ 1 కరెక్టే. మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం తినమని ప్రజలకు అడగాలి. సో అడిగితే వస్తుందా, లేకపోవడం వల్ల? కంక్లూజన్ 1 ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏఆర్ రెహమాన్ ఈజ్ ఏ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, దే ఆర్ వెరీ క్రియేటివ్. సో ఏఆర్ రెహమాన్ చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అదేవిధంగా చాలా క్రియేటివ్. ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వెరీ గుడ్ కాదు, చెప్పలేం కదా. అందరూ మంచి వాళ్ళని చెప్తామా? చెప్పలేం కదా. ఏఆర్ రెహమాన్ క్రియేట్స్ క్రియేటివ్ క్రియేషన్స్. ఎస్, ఇది కరెక్టే. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఏది డౌట్ ఉన్నా వదిలేయాలి ఫ్రెండ్స్ ఇందులో. ఏ సెంటెన్స్ డౌట్ ఉన్నా వదిలేయాల్సిందే ఇందులో. ద CEO ఆఫ్ ద ఇండియన్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ సెడ్ Miguel Angel Portugal will be involved in prepare for the stallion glory for the upcoming season by his assistant గోంజ్లో యాడ్జా. ఓకేనా. సో మనకి ఇక్కడ ఫుట్బాల్ క్లబ్ యొక్క CEO మాట్లాడుతూ మిగ్యూల్ ఏంజల్ పోర్చుగల్ తన యొక్క సహాయకుడు గోంజ్లో యాడ్జా రాబోయే సీజన్కి స్టాలియన్ కీర్తి కోసం సిద్ధపడుతున్నాడు. ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో CEO థింక్స్ ద న్యూ కోచ్ విల్ పుట్ గ్రోత్ ఇన్ దిస్ టీమ్ ప్రొడక్షన్. సో టీం యొక్క అభివృద్ధికి పాటుపడతాడు. సో ఓకే. అండ్ అదేవిధంగా ద CEO వాంట్ టు ఫుట్బాల్ టీమ్ టు డూ బెస్ట్ ప్రమోషన్ ఫర్ ద ప్రిపేరింగ్ సీజన్. రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇది మనకు ఫిజిక్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇది సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ సంథింగ్ వైబ్రేట్స్. సో ఏదైనా కనుక కంపించినప్పుడు మనకు శబ్దం అనేది విడుదలవుతుంది. ద వైబ్రేటింగ్ బాడీ కాజెస్ ద మీడియం అరౌండ్ ఇట్ టు వైబ్రేట్. సో దాని చుట్టూ ఉన్నటువంటి డేటాని వైబ్రేట్ చేస్తుంది కాబట్టి శబ్ద తరంగాలని ఏర్పడతాయి. ఎస్, ఇది కరెక్టే. బై మీడియం ద మీన్ ఓన్లీ ఎయిర్. సో ఆ యొక్క మీడియం ఏంటిది? ఓన్లీ ఎయిరా? కాదు కదా. ఎందుకంటే వాటర్లో ప్రయాణిస్తుంది, ఎయిర్లో ప్రయాణిస్తుంది, సాలిడ్స్లో ప్రయాణిస్తుంది. కాబట్టి ఇది రాంగ్. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్. సో వైబ్రేషన్ వల్ల సౌండ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అవర్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద 6th floor. ఇఫ్ ఏ బిల్డింగ్ హ్యాస్ మోర్ దెన్ 2 floors దెన్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ లిఫ్ట్. ఒకవేళ బిల్డింగ్లో కనుక 2 అంతస్తుల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా లిఫ్ట్ అనేది ఉండాలి. ఈచ్ ఫ్లోర్ కెన్ బి రీచ్డ్ బై ఏ లిఫ్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ టు లాస్ట్ ఫ్లోర్. సో అందులో 6 ఫ్లోర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా లిఫ్ట్ ఉంటుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ దాకా పోవచ్చు. 5th floor డు నాట్ హ్యావ్ లిఫ్ట్. సో 5వ ఫ్లోర్కి లిఫ్ట్ లేదా. సో 6 ఫ్లోర్లు ఉన్నప్పుడు ఎందుకు ఉండదు? ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. ఏ న్యూస్ పేపర్ కంపెనీ చైర్మన్ రిలేట్స్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ and states the idea of adding weekly journal with the main newspaper will generate additional income and welcome the new idea for its content. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమంటుందంటే వీక్లీ ఒక వారపత్రికను ప్రధాన సంచికతో పాటు ఇచ్చినట్లయితే అదనపు ఆదాయం వస్తుంది. అదేవిధంగా కొద్దిగా రేట్ కూడా పెంచినట్లయితే అండ్ అదేవిధంగా అది ఇవ్వడం వల్ల మనకు సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది అన్నటువంటి పాయింట్ అయితే అక్కడ తీసుకురావడం జరిగింది. ద చైర్మన్ ప్రపోజెస్ టు ద ఐడియా ఆఫ్ స్టార్టింగ్ ఏ వీక్లీ మ్యాగజైన్. ఎస్, కరెక్టే కదా. He is inviting suggestions from the board of directors for new material on tabloid. సో రెండు కరెక్టే. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రెండు కరెక్టే కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోకల్ స్కూల్ పబ్లిషెస్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద లోకల్ న్యూస్ పేపర్ కాలింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ట్రైనీ టీచర్ హూ హ్యావ్ మినిమమ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. ఎవరైనా కూడా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ట్రైనింగ్ టీచర్ అప్లై చేయండి. ఓన్లీ ట్రైనింగ్ టీచర్ కెన్ హ్యాండిల్ ద క్లాస్ బెటర్. ఓన్లీ ట్రైనింగ్ టీచర్ అని చెప్పలేం కదా. సో ఇక్కడ మనకు మినిమం 3 years అన్నప్పుడు 1 year వాళ్ళు అప్లై చేయలేరు కదా. సో మనకిది 2 కరెక్ట్. దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఓన్లీ కంక్లూజన్ 2 follows. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ ఇన్ బెంగళూరు ఆర్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ద మాన్సూన్. సో రోడ్లన్నీ కూడా కొట్టుకోపోవడం జరిగింది వర్షాకాలంలో. ఎక్కడ? బెంగళూరులో. అయితే ఇక్కడ కంక్లూజన్ చూడండి. ద అథారిటీ షుడ్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ద డిటీరియేటింగ్ రోడ్ కండిషన్ డ్యూరింగ్ మాన్సూన్. సో వర్షాకాలంలో రహదారి పరిస్థితి ఎట్లా ఉంది, దాని యొక్క క్షీణించడానికి గల కారణాన్ని అథారిటీ తెలుసుకోవాలి. కరెక్టే. ద అథారిటీ షుడ్ ఫిల్ ఆల్ ద పిట్స్ అండ్ ఫైండ్ సొల్యూషన్ కీప్ ఆన్ ద మెయిన్ రోడ్ ప్రాపర్లీ. సో రోడ్ ప్రాపర్గా ఉండడానికి వర్క్ చేయాలి కదా. సో రెండు కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 128th క్వశ్చన్, అవుట్ ఆఫ్ ఆల్ మొబైల్ బ్రాండ్స్ సామ్సంగ్ సేల్ ఈజ్ ద బెస్ట్ హైయెస్ట్. సో ఉన్నటువంటి అన్ మొబైల్ బ్రాండ్స్లోకి వెళ్ళా సామ్సంగ్ అనేది హైయెస్ట్ సేల్ అనేది ఉంది.
మార్కెట్ షేర్ ఆఫ్ అదర్ మొబైల్ బ్రాండ్స్ ఆల్సో. సో మనకు మార్కెట్లో అదర్ మొబైల్స్ కూడా ఉన్నాయి కదా, కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. నో అదర్ మొబైల్ బ్రాండ్ ఈజ్ పాపులర్. సో వేరే కూడా పాపులర్ కావా? అయితే కదా. దట్ మీన్స్ కంక్లూజన్ 1 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. స్టేట్మెంట్ మెంబర్స్ ఆఫ్ ద జీవన్దీప్ సొసైటీ హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్. సో జీవన్దీప్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు సొంత వ్యాపారం ఉంది. అండ్ అదేవిధంగా సన్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఓంకార్ సొసైటీ విల్ హ్యాండిల్ ద బిజినెస్ ఆఫ్ హిస్ ఫాదర్. సో తన యొక్క ఫాదర్ యొక్క బిజినెస్ని మెయింటైన్ చేస్తుండు. సో మనకు పైన ఇచ్చింది ఏంది? ఓన్లీ ఓన్ బిజినెస్, అంటే ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంది. ఇక్కడ తండ్రి బిజినెస్ నడుపుతుండు. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇది సరైనది కాదు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. షీలా హూ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ సొసైటీ హ్యాస్ దేర్ ఓన్ బిజినెస్. సో ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంది, షీలా తన యొక్క బిజినెస్ చేస్తుంది. సో ఇది కరెక్టే. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటిల్ ఎవ్రీ నేషన్ అటైన్స్ జనరల్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ ఆర్ మీనింగ్లెస్. సో మన గనక దేశం గనక ఏర్పడాలి అంటే మనకు ఖచ్చితంగా సమానత్వం, స్వేచ్ఛ అనేది, ప్రజాస్వామ్యం అనేది ఉండాల్సి ఉంటుంది కదా. అవి లేకుంటే అర్ధరహితం. ఈ యొక్క లింగ సమానత్వం సాధించే వరకు కూడా అవి లేకుంటే మాత్రం అర్ధరహితం. కాబట్టి సో ప్రతి జాతీయుడు కూడా లింగ సమానత్వాన్ని సాధించాలి, స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి కరెక్ట్ అర్థం అనేది రావడం జరుగుతుంది. కంక్లూజన్ చూడండి, ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి కాంప్లిమెంటా? కాదు కదా. జెండర్ ఈక్వాలిటీ లీడ్ టు రియల్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. ఎస్. సో ఆప్షన్ ఏమవుతుంది? బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, he studied the he to put an end to the present system of examination and to implement other methods to realize the real ability of the students instead. సో స్టూడెంట్స్ సంబంధించి మనకి ఇక్కడ కొత్త మెథడ్స్ అని ఇంప్లిమెంట్ చేయడానికి, వాళ్ళ యొక్క నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి ఇతర మెథడ్లను అప్లై చేయడానికి తను కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షా విధానాన్ని అందించడానికి బదులుగా కొత్త టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది స్టేట్మెంట్. ఎగ్జామ్స్ టు బి అబాలిష్డ్. సో ఎగ్జామ్ అనేది పూర్తిగా తీసేయాలి. సో ఎగ్జామ్ పోతే ఇంకేముందిగా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎట్లా బయటకు వస్తాయి, వాళ్ళ యొక్క టాలెంట్ ఏందో. ప్రజెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ డస్ నాట్ యాక్సెస్ ద యాక్చువల్ మెరిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎస్. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ XYZ నేమ్డ్ బుక్ ఈజ్ ద ఓన్లీ బుక్ టు ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ డోరీ సిస్టమ్ బిట్వీన్ 1920 అండ్ 1930. సో 1920 నుంచి 30 మధ్యలో జరిగినటువంటి వరకట్నానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఒక బుక్ అని వివరించింది. ఓకేనా, XYZ అనేటటువంటి బుక్. అయితే 1920 కంటే ముందు మనకి ఒక డౌరీ సమస్య లేదా ఉంది కదా. సో ఫస్ట్ వన్ రాంగ్. ఈ మధ్యలో నో సైన్స్ అబౌట్ ద డౌరీ సిస్టమ్. సో దీని గురించి ఎట్లాంటి శాస్త్రం అనేది లేదు ఈ యొక్క బుక్ తప్ప. కాబట్టి ఇది పాసిబుల్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అండ్ అదేవిధంగా ఈ యొక్క స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లోని లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. అండ్ ద లీడర్ హూ మేక్స్ సో మచ్ నాయిస్ ఫర్ యూజింగ్ ద ఒరియా ఆఫెన్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టు స్టడీ. సో ఒరియా గురించి చాలా వివరంగా చెప్పేసి ఒరియాని చదవండి, ఒరియాలోనే మాట్లాడండి అని చెప్పేటటువంటి నాయకుడే వాళ్ళ యొక్క పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చిండట. ఓకేనా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా దీంట్లో మీనింగు. దాన్ని బట్టి కింద చూడండి, ఇండియా ల్యాక్ గుడ్ స్కూల్స్ ఇన్ ద ఒరియా మీడియం. సో ఒరియా మీడియంలో మంచి స్కూల్స్ లేవా అంటే ఉండొచ్చు, లేవని ఎటు చెప్తావు. దెర్ ఈస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీచింగ్ అండ్ యాక్టింగ్. సో చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు కదా, ఆ రెండింటి మధ్య చాలా తేడా ఉంది అనేది ఆప్షన్ బి. దట్ మీన్స్ మనకు స్టేట్మెంట్ బేస్ పైన మనకు కంక్లూజన్ 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడితో మనకు సక్సెస్ఫుల్గా స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అయిపోయింది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, లేవంటే లేను, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామ్ని దగ్గరకు వచ్చేసింది కాబట్టి సో దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్సే డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం 500-1000 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ వస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం 125 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏ ఒక్క క్వశ్చన్ అయినా రిపీట్ అయిందా? కాలేదు. సో మన ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం కూడా లేదు. ఒకవేళ ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా విత్ డేటా కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కీ పాయింట్స్ ఈ ఒక 125 క్వశ్చన్స్లోని కీ పాయింట్స్ని పాయింట్అవుట్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, వాటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో ఒక బుక్ చెప్పడం జరిగింది కదా, రీజనింగ్ యొక్క మోడల్ క్వశ్చన్స్. దాంట్లో ఉన్నటువంటి మోడల్స్ అన్ని కూడా ట్రై చేయండి. యూ విల్ గెట్ ఏ మెరిట్. ఎందుకంటే టీసీఎస్ బేస్ పైన మనకున్నటువంటి బుక్స్లో అదొక బుక్ కాబట్టి అది మీకు తెలుగు మీడియం క్యాండిడేట్స్కి హైలీ యూటిలైజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి అయితే మనకు నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా మనకు సరిపోతుంది కాబట్టి ఆ యొక్క బుక్ ప్రిపేర్ అయినా కూడా ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద రీజనింగ్. నెక్స్ట్ మనం స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అని స్టార్ట్ చేద్దాం. సో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అండ్ అదేవిధంగా మరి కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి. సో ఈ యొక్క 125 క్వశ్చన్స్ దాకా ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు కోర్సులో అటాచ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా
రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను. అవి ఫర్దర్గా కోర్స్ తీసుకున్న వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఇప్పటికే మనకు దాదాపుగా 490 పైగా వీడియోలు ఆల్రెడీ మనకు సైన్స్ సెక్షన్ అయిపోయింది. మ్యాథ్స్ కూడా ఎండింగ్కి వచ్చేసినాం. ఇంకా కొద్దిగా అయితే మ్యాథ్స్ కూడా అయిపోతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ తీసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఛాన్స్ ఫర్ ద గెటింగ్ జాబ్ ఇన్ గ్రూప్ డి. ఎందుకంటే నెక్స్ట్ మనకు ఐటీ వాళ్ళకి పెట్టే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా మనకు వచ్చే అవకాశాలన్నీ కూడా మనకు నార్త్ ఇండియా వాళ్ళతో ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ద NRA నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ CET కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. వాటి వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ముందే వీటిని ఫినిష్ చేసుకోవడం బెటర్. ఓకేనా. సో ఇప్పటివరకు ఇచ్చినటువంటి 490 వీడియోలు ముందే ఫినిష్ చేయండి. ఇచ్చినటువంటి PDFస్ని మొత్తం ఫినిష్ చేసేయండి. కోర్సులో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అని కంప్లీట్ చేసుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు మినిమం 80 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ డైలీ మీకు క్లాసెస్ వస్తూనే ఉంటాయి కదా, వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉండండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.